రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ దుర్గ గుడిని ఆలయ అర్చకులు మూసివేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలకు కూడా కవాట బంధనం చేశారు. రాత్రి 9:56 గ్రహణ కాలం ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 3:30 వరకు గ్రహణ సమయం కొనసాగనుంది. రేపు ఉద్ఘాటన, ఆలయ శుద్ధి, స్నపనాభిషేకాలు నిర్వహించనున్నట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 8:30 నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కారణంగా దుర్గగుడి మూసివేశారు. 3:30 గంటల సమయంలో అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటికి కూడా కవాట బంధనం చేశారు. అయితే ఈ నైటు 9:56 నుంచి కూడా గ్రహణం కాలం ప్రారంభం కాబోతుంది. అయితే గ్రహణ కాలానికి సంబంధించి ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా ఈ గ్రహణ సమయం ఎంతసేపు ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ స్థానాచార్యులు ఉన్నారు. స్వామి, ముఖ్యంగా ఈరోజు ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు, రేపు ఎన్ని గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం కాబోతుంది, ఓవరాల్గా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమం ఉంది? జయ దుర్గాదేవి నమః. ఈరోజు రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:40 వరకు సుమారుగా 3 గంటలన్నర సేపు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఇది అనేక సార్లు ఇదివరకు కూడాను సంపూర్ణ చంద్రగ్రహణం అనేక సార్లు వచ్చినది గతంలో కూడాను. మరి ఈసారి కూడాను అదే పొజిషన్లో గ్రహణం సంభవిస్తున్నది. దీనికి ఆగమశాస్త్ర ప్రకారముగా గ్రహణ ప్రారంభానికి 2 జాములు ముందుగా దేవాలయాలు మూసివేయటం జరుగుతున్నది. అందువలన మనం ఈరోజు 3:30కి యథావిధిగా పూజాది కార్యక్రమాలన్నీ కూడాను నిర్వర్తించుకొని 3:30కి మనం ఈరోజు ఆలయాన్ని మూసివేయటం, కవాట బంధనం చేయడం జరిగింది. మళ్ళీ రాత్రికి గ్రహణం అయిపోయిన తర్వాత అర్చక స్వాములు కూడాను నదీ స్నానం చేసి శుద్ధి చేసుకుని 3 గంటలకి తీర్థబింద తీసుకుని వచ్చి మేళతాళాలతో ఆలయాన్ని తెరిచి పుణ్యాహవచనం అది కూడాను చేసి అమ్మవారికి స్నపనాభిషేకం, అభ్యంగన స్నానం అవన్నీ కూడాను నిర్వర్తించి ప్రాతకాల అర్చనలు అవన్నీ కూడాను చేసి 8:30 గంటలకు ఉదయం 8:30 గంటలకు అమ్మవారి యొక్క దర్శనం భక్తులకి ఇవ్వటం జరుగుతుంది. 2:30 గంటల పాటు ఈ చంద్రగ్రహణం అయితే కూడా ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి రేపు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి ఆలయం రేపు తెరవనున్నారు. ఆ తర్వాత ఆలయ శుద్ధి, స్నపనాభిషేకాలు, ఆ తర్వాత 8:30 గంటల నుంచి అమ్మవారి దర్శనం భక్తులకు ఇచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ చంద్రగ్రహణ సందర్భంగా కొన్ని రాశుల వారు ఖచ్చితంగా గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, దుర్గగుడి నుంచి.